హాయ్ అండి. కేసీఆర్ పైన అవినీతి ఆరోపణలు జరుగుతా ఉన్నాయి. లేకుంటే ఘోష్ నివేదిక వచ్చింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆహ్, సీబీఐ ఎంక్వైరీ చేశారు. అయిన తర్వాత ఒక్కసారి కేసీఆర్ గారు బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి గదండీ! నాకైతే ఇది అస్సలకి నచ్చట్లేదండి. ఇది ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడే బయటకొచ్చి నాయకుడు నిలబడాలి. నిలబడి ముందుకెళ్ళాలి. అది పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవచ్చు. మనం చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోవచ్చు. కష్టకాలంలో కార్యకర్తలకు గాని, లేకుంటే ఆహ్, నాయకులకు గాని మనోధైర్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్‌ని జైలుకి పంపిస్తే మిగతా నాయకులు ఏంటి పరిస్థితి? ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు జంపు. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కూడా జంప్ అయితే ఏంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ? ఈయన ఆలోచించలేకపోతున్నాడు. కన్న కూతురు ఇక్కడ ఆరోపణలు చేస్తా ఉంది. ఒక పక్కన పార్టీ పైన. అలాంటిది ఆయనొచ్చి కనీసం దాన్ని ఖండించట్లేదు. బయటకొచ్చి కాళేశ్వరం ఏమైంది? ఏమైపోయింది? దాదాపు కొన్ని వేల ఎకరాలకి తెలంగాణలో నీరు నీరు తీసుకొచ్చామే. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా ఆ పని చేయగలిగిందా? అని మాట్లాడొచ్చు గదా! బయటకొచ్చి. సరే ఓకే. అక్కడేదో ఇంజినీరింగ్ లోపం జరిగింది. దాన్ని సరిజేయకుండా మీరు ఈ రోజున దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. అది ఇప్పటికి ఇన్ని వరదలొచ్చినియి. ఇప్పటికి ఆల్రెడీ అది జరిగి ఇప్పుడేందండి 2, 3 సంవత్సరాలయింది. 2, 3 సంవత్సరాల నుంచి అది దాన్ని రిపేర్ చేయకుండా దాన్ని అట్నే ఉంచేసి వదిలేశారు. కనీసం దానికొచ్చి బయటకొచ్చి కొంచెం గట్టిగా మాట్లాడి, ఈ దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇన్ని వరదలొచ్చినియి, ఇన్ని క్యూసెక్కుల నీళ్లు అదే ప్రాజెక్ట్ నుంచి వెళ్తూ ఉన్నాయి. కాళేశ్వరం నుంచే. మరి ఎక్కడ గూడా అది కూలిపోలేదని మాట్లాడి దాన్ని ఎట్లోగట్ల దాన్ని ఇంజినీరింగ్ ఏదో చిన్న లోపం జరిగింది. దాన్ని సరిజేస్తే సరిపోతుంది. పెద్దగా తప్పేం లేదని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ పెద్ద అవకతవకలు జరగలేదని చెప్పాలి గదా! కనీసం అసెంబ్లీకి రావాలి గదా! నీకు దాదాపు 38 మంది ఎమ్మెల్యేలనిచ్చారు ప్రజలు. మరి అంత చీప్‌గా ఏం ఓడిపోలేదు గదా నువ్వు. అంత దారుణమైన వన్ సైడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జరిగినట్టు 11 సీట్లకి మరి అసలు వన్ సైడ్ కాలేదు గదా! 160, 164, 11 సీట్లకి డిఫరెన్స్ చాలా ఉంది గదా! ఇక్కడ చూసుకుంటే మీకు వాళ్ళు పెద్దగా మార్జిన్ తేడా ఏం లేదు గదా మీకు. అలాంటిది మీరు ఈ కేసీఆర్ గారు చాలా దారుణంగా ఒకప్పుడు పోరాటాలకు స్ఫూర్తి తెలంగాణ కోసం ఎంత పోరాడారు, ఏం చేశారు, అంత ధైర్యంగా ముందుకొచ్చారు. ఈ రోజున ఒక చిన్న ఇన్సిడెంట్ కోసం ఒక ప్రాజెక్ట్‌లో అవినీతి ఆరోపణలొస్తే దాన్ని ఎదుర్కోలేక ఇంట్లో కూర్చొని తర్జన భర్జన పడుతున్నారు. ఇది కేసీఆర్ గారు నైజం కాదు. బయటకొచ్చి మాట్లాడాల్సి ఉంటుంది. లేకుంటే ఆరోగ్య పరిస్థితి బాలేదా అది చెప్పాలి ప్రెస్ మీట్‌కి. బయటకొచ్చి నా ఆరోగ్య పరిస్థితి బాలేదు. అందుకే నేను మాట్లాడలేకపోతున్నా. నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. ఒక వారం రోజులు, 10 రోజులు మీ ముందుకొచ్చి ఈటన్నిటికి నేను క్లారిఫై చేస్తానని ఏదో ఒకటొచ్చి బయటకొచ్చి చేయితే గదా! అలానే కవిత గారి విషయం నా కూతురు ఇలా తప్పుడు దోవలో ఎళ్తుంది. ఆమె తప్పుడు మార్గంలో చెప్పాలి గదా! తప్పుడు మార్గంలో ఎళ్తుంది. మరి ఎవరి మాటలు ఇని అలా చేస్తుందని వచ్చి బయటకి చెప్తే గదా! అసలకి పార్టీ నిలబడేది, పార్టీ సస్టైన్ అయ్యేది. కాబట్టి కేసీఆర్ గారు చేస్తుందైతే నాకైతే పూర్తిగా అర్థం గాకుండా ఉందండి. అసలు కనీసం అసెంబ్లీకి రాకపోవడం ఏంటి? సరే రేపొద్దున మళ్ళీ ఎలక్షన్‌లో గెలుస్తారు. అప్పుడు అసెంబ్లీలో వచ్చి కూర్చోవా నువ్వు? అప్పుడెట్లా ఉంటది ఓపిక నీకు? కదా! ప్రతిపక్షంలో ఉంటే నేను అసలు ప్రతిపక్షంలో ఉంటే నేనసలకి రానే రాను అసెంబ్లీలకంటే ఎలా అని నాకు అర్థం కావట్లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గాని, ఇక్కడ కేసీఆర్ గాని అలా ఉంటే నాకేం అర్థం కావట్ల. అంతకుముందు రేవంత్ రెడ్డి వచ్చాడు గదా! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వచ్చి నుంచొని, కూర్చొని కొట్లాడాడు గదా! రేవంత్ రెడ్డికున్నంత జ్ఞానం లేదా? మీరంత ఎక్స్‌పీరియన్సు ఒకప్పుడు ఎన్టీఆర్ కాడ్నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి, వైఎస్ఆర్ దగ్గర నుంచి అందరిని చూసుకుంటూ వచ్చారు గదా! వాళ్ళ దగ్గర పని చేసుకుంటూ వచ్చారు గదా మీరు. అంత ఎక్స్‌పీరియన్స్ ఉండి ఈ రోజున మీరు ఇలా చేయడం అనేది నాకైతే ఒక పిరికితనంతో కనపడుతున్నాడు. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన వీరుడిలాగా ఉండాల్సినోడు ఈరోజు పిరికివాడిలాగా అయితే ఇంట్లో కూర్చోవడం నాకు నచ్చట్లేదు. మరి వచ్చి ఏదో ఒకటి విషయం చెప్తే బావుంటుంది. కూతురి విషయం గావచ్చు, ఈ కాళేశ్వరం విషయం పైన మాట్లాడితే బావుంటుంది. మరి మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. థాంక్ యూ.